తాతి తాతి ఒకసారి నాతో రా. ఎక్కడికమ్మా? రా తాతి, ఒక గుడ్ న్యూస్ చూపిస్తాను. ఇన్ని రోజులు మనం బాధపడ్డాం, ఇప్పుడు మనల్ని బాధ పెట్టిన వారు బాధపడుతున్నారు. అంత మంచి న్యూస్ నువ్వు మిస్ అయిపోతే ఎలాగా? రా తాతి రా. అరే అది కాదమ్మా. రా తాతి, రా రా రా. ఏ సమంత, ఏంటి హడావిడి? హడావిడి కాదు గ్రాని, తాతయ్యకి నేనొక మంచి గిఫ్ట్ ఇచ్చాను, అది చూపిద్దామని తీసుకొచ్చాను. 1 మినిట్. ఏంటమ్మా ఇది? గోపి లంచం తీసుకుంటూ అరెస్ట్ అయ్యాడా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా అది అబద్ధమై ఉంటుందండి. గోపి అలాంటివాడు కాదు అని మనకు కూడా తెలుసు కదా. రాణి పెంపకంలో పెరిగిన పిల్లాడు అలా ఎలా అవుతాడు? వంశీ ఎందుకిలా వెళ్ళిపోయాడో నాకు అర్థం కావట్లేదు. నిజానికి వంశీ ఇలా చేయడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. కానీ మన ఇంటికి కూడా రాలేదని తులసమ్మ చెప్తోంది. అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా లేడు. ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా ఫోన్ కూడా కలవడం లేదు. నేను కూడా వంశీ గురించి వెతుకుతున్నాను. తను ఎక్కడున్నా తీసుకురావాలండి. ఏంటి సీత, ఎప్పుడూ లేంది వంశీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? చూశారు కదా, ఈ పోలీస్ స్టేషన్లోనే కలెక్టర్ గోపిని ఉంచారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనే ముసుగులో లంచాలు తీసుకోవడానికి మరిగిన ఇలాంటి అధికారులని ఏం చేయాలి? గోపి బాధితులు ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిందేంటో చెప్పండి. ఇలాంటి అధికారులకు తగిన శిక్ష పడాలి అని అందరూ కోరుకుంటున్నారు. గోపి తప్పు చేయడం నువ్వు చూసావా? గోపి లంచం తీసుకోవడం నువ్వు చూసావా? ఇంతకు ముందు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి గోపి ఇలా అడిగాడని చెప్పారా? గోపి ఎన్ని మంచి పనులు చేశాడో నీకు తెలీదా? తను ఎప్పుడూ ఒక అధికారిగా కాదు, సామాన్యుడిగానే బతికాడు. అందరికీ సేవ చేయాలని కోరుకున్నాడు. అలాంటి గోపి తప్పు చేశాడు అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు రాణి కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఇదే గోపి మీ హోటల్ని కూడా తీయించేశాడు కదా. తర్వాత మీడియాలో అది పెద్ద ప్రచారం అయితే హోటల్ని మళ్ళీ ఓపెన్ చేయించారు. మీరు కూడా గోపి బాధితులయ్యుండి మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి? ఎవరు గోపి బాధితులు? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఎవరికైనా కష్టం అంటే గోపి ముందుంటాడు. అసలు గోపి ఎవరు అనుకున్నారు? మా అక్కకి తమ్ముడు. ఈరోజు గోపి ఒక కలెక్టర్ అయ్యాడంటే మా అక్కే కారణం. తనే చదివించింది, గోపిని అధికారిని చేసింది. ముందు అది తెలుసుకోండి. అంటే ఇన్ని రోజులు అక్క తమ్ముడు ఇలా నాటకమాడారా? అక్కడ హోటల్ తీయించేసినట్టు గోపి నాటకమాడాడు. తర్వాత మీరది మీడియాలో ప్రచారం చేస్తే మళ్ళీ తనే వచ్చి హోటల్ ఓపెన్ చేయించాడు. అంటే దీంట్లో కూడా ఏమైనా లాలూచీలున్నాయా? తమ్ముడిని అడ్డం పెట్టుకొని మీరు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? లేదా మీలాంటి వాళ్ళ వల్ల మీ తమ్ముడు ఎవరి దగ్గరైనా బేరసారాలు సాగిస్తున్నాడా? ఛీ, నా తమ్ముడి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నా తమ్ముడు లంచగొండి కాదు, డబ్బుల కోసం ఎవరిని పీడించే వ్యక్తి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడికి సహాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం రాదు. అలాంటి నా తమ్ముడు గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. రాంజీ, సార్ నమస్తే. నా తమ్ముడితో మాట్లాడాలండి. సరే రండి మేడం. అలాగే సార్. తమ్ముడు. అక్క, నువ్వెందుకు వచ్చావక్క? ఆ మాట నేను కదా అడగాలి. నువ్విక్కడికి రావడం ఏంటి?
ఇలాంటి పరిస్థితుల్లో రావడం ఏంటి? నువ్వు తప్పు చేశావని బయట టీవీ వాళ్ళందరూ చెప్తున్నారు. నువ్వు లంచం తీసుకున్నావని వాళ్ళు కారు కూతలు కోస్తున్నారు. నా తమ్ముడు తప్పు చేయడని ఎంత చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు. నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి తమ్ముడు? నువ్వేంటో నాకు తెలీదా? నువ్వు తప్పు చేశావంటే నేను నమ్ముతానా? ఏంట్రా ఇదంతా? ఎవరో స్వార్థంతో నన్ను ఇరికించారు. ఆ మాణిక్యం అనేవాడు బతికేంటో నాకు తెలుసు. వాడు తప్పుడు ఫైల్స్ తీసుకొచ్చినప్పుడల్లా నేను వాణ్ణి తిట్టి పంపించేవాడిని. ఇప్పుడు వాణ్ణే ఉపయోగించి నన్ను ఇరికించారు. అయినా నువ్వు వాడి చేతి క్యారేజ్ ఎందుకు ఇచ్చావు అంజయ్? నువ్వు అలా ఇవ్వకుండా ఉండాల్సిందే. నాకేం తెలుసు గోపి, మీ బంట్రోతో నన్ను లోపలికి రానివ్వలేదు. అప్పుడే వాడు లోపలికి వెళ్తున్నాడు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. వాడొక 2 సార్లు మన హోటల్ దగ్గర నాకు పరిచయం ఉంది కదా అని నేను ఇచ్చేశాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. లేదు తమ్ముడు, నువ్వే తప్పు చేయవు. నేను వెళ్ళి పోలీసుల కాళ్ళు పట్టుకొనైనా నిన్ను బదిలేయమని చెప్తాను. సిఐ గారు, మా తమ్ముడు చాలా మంచివాడు. వాడు ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలోనే వాడికి లంచాలు ఇస్తామని ఎంతో మంది వచ్చారు. కానీ వాడెవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచించాడు. అలాంటి మా తమ్ముడు లంచం తీసుకోవడం ఏంటండి? మా తమ్ముడు తప్పు చేయడండి. ప్లీజ్ మా తమ్ముడిని వదిలేయండి. నేను అర్థం చేసుకోగలను మేడం. సార్ ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. పూర్తి ఎవిడెన్స్తోనే ఏసీబీ వాళ్ళు సార్ని పట్టుకున్నారు. ఇది విచారణ జరుగుతుంది. నేరం రుజువయ్యే వరకు సార్ నేరస్తులు కాదు, కేవలం నిందితులు మాత్రమే. అంత మాత్రాన సార్ని విడిచిపెట్టే అధికారం నా దగ్గర లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సిఐ గారు, అంత మాట అనకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అక్క, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. నన్ను ఇరికించారన్న విషయం కూడా నాకు తెలుసక్క. తాత్కాలికంగా నన్ను ఇలా ఇబ్బంది పెట్టగలరేమో, కానీ నేను తప్పు చేశానని ప్రూవ్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి. అది వాళ్ళెవ్వరూ చూపించలేరు. నాకేమీ కాదక్క. నేను తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తాను. అనవసరంగా నువ్విక్కడుంటే బాధపడుతూనే ఉంటావు. అంజీ, అక్కని తీసుకెళ్ళు. అలాగే తమ్ముడు, రా అక్క. తీసుకెళ్ళు. పదక్క. అమ్మ వర్ష, నీకు ఈ సంగతి తెలుసా? ఏంటి నానమ్మా, ఏమైంది? వంశీ గురించి ఏమన్నా తెలిసిందా? కాదమ్మా, నేనిప్పుడు వంశీ గురించి మాట్లాడడానికి రాలేదు. మీ అన్నయ్య గోపి గురించి మాట్లాడడానికి వచ్చాను. గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంగతి నీకు తెలీదా?